పెనుగంచిప్రోలు పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జ్ వద్ద వరద పరిస్థితిని, చెరువు కట్ట వద్ద ముళ్లపాడు రోడ్ కాల్వర్టు, ముచ్చింతల రోడ్డుకి ఏర్పడిన గండికి సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించారు ఎమ్మెల్యే. అదేవిధంగా అమ్మవారి ఆలయం ఎదురుగా బాగాన బోస్పేట, బంగారు కాలనీ, హరిజనవాడ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. అమ్మవారి ఆలయ సమీపంలోని ముంపుకు గురైన బొమ్మల దుకాణాలు, వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అన్నయ్య ముందు వస్తున్నారు. కారణం ఏంటంటే అంతకు ముందు కూడా రావాలి కానీ అక్కడ ఉందన్న దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయలే. ఈ తెలంగాణ వరద ఉధృతం అవటం వల్ల పెనుగంచిప్రోలులో మరి మున్నేరు పూర్తిగా పొంగి రావడం, పెనుగంచిప్రోలు దేవస్థానం కూడా ఉన్నాయి. మరి గ్రామంలో కూడా అనేక చోట్ల కూడా పూర్తిగా నీటి ముప్పుకు గురైంది. ప్రత్యేక ముళ్లపాడు రోడ్డు, సుబ్బాయిగూడ రోడ్డు డ్యామేజ్ అయింది. మరి అదేవిధంగా బ్రిడ్జి కూడా రాకపోకలో ఇబ్బంది అయింది. ఇది కూడా మన ప్రభుత్వం అదేవిధంగా లోకల్ నాయకుడు సీతారామయ్య సుబ్బాయిగూడ లేటు సేవ అవ్వచ్చు, ఆ సుబ్బాయిగూడ రోడ్డు రిపేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముళ్లపాడు రోడ్డు కూడా పూర్తిగా కలవట్ పూర్తిగా కూలిపోయింది. ఇవన్నీ కూడా ఎప్పుడు రిపేర్ చేసుకుంటూ తాత్కాలిక మరమ్మతు చేస్తాను. ఎవరైతే ఇబ్బంది ఉన్నారో కనీసం మరి ఉంటానికి కూడా లేకుండా వాళ్ళకి సత్రంలో భోజనం ఏర్పాటు చేశారు. మరి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరు నష్టపోయారో, ఎక్కడ ఆస్తి నష్టం కానీ అదేవిధంగా ఏదో ఇబ్బంది అంటే పూర్తిగా రికార్డు చేసుకుని ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది పడుతుందో, నష్టపోయారో అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. తప్పకుండా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుందని తెలియజేస్తారు.